మీ అయ్య జాగీరా అనే మాటపై ఇంకా వేడి చల్లారనే లేదు. అంతలోనే మరింత ఆజ్యం పోస్తూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. అసలు ఈ హీట్ తగ్గడం లేదు అంటే వీళ్ళిద్దరి మధ్యలోకి బండ్ల గణేష్ ఎంట్రీ ఇచ్చి మరింత వేడి రగిల్చారు. మామూలుగా చూస్తే ఇవన్నీ కూడా కౌంటర్ లాగే కనిపిస్తాయి, కానీ ఆ ట్వీట్ల వెనుక ఉద్దేశాలు వేరే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటవి? పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ టార్గెట్ చేయడం ఇదేమైనా కొత్త కాదే. మరి ఇప్పుడే ఎందుకని బండ్ల గణేష్ నుంచి ఇంత రియాక్షన్? అసలు బండ్ల గణేష్ లో పవన్ కళ్యాణ్ పై ఉన్న ఆ కోణాన్ని మాటలతో ఆవిష్కరించడం కష్టం. చూడాల్సిందే, వినాల్సిందే. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం అలవాటు చేసుకుంటే కష్టం. చచ్చిపోయేదాకా, బూడిదయ్యేదాకా మనం వదిలించుకోలేం. అంతే, కొన్ని జన్మలంతే. భక్త కన్నప్ప శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా బాంచత్. పవన్ కళ్యాణ్ మనసులో కూడా బండ్ల గణేష్ పై ఓ అభిప్రాయం ఉంది. అది మాటలతో చెప్పేది కాదు. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణే తనకు బండ్ల గణేష్ పై ఉన్న ఆ ఇదిని ఆవిష్కరించలేకపోయారు. లోపల నుంచి నాకు కూడా చాలా ఉంటాయి బండ్ల గణేష్. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఏమంటాడు కూర్చోబెట్టి లోపల బావులు అట్లా నేను కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే బొద్దున వస్తుంది. సరే, ఇక అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేయడం అవి వివాదాస్పదం అవడం కొత్త ఏం కాదు. బీజేపీ టార్గెట్ గా ఎన్నెన్నో కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేశారు. బట్ వాటన్నింటిలోకి పవన్ కళ్యాణ్ పై చేసే మెసేజ్లకేం మైలేజ్ ఎక్కువ. ఇందులో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం ఫస్ట్ టైం కాదు. సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ను ఎత్తుకున్నప్పటి నుంచి ప్రకాష్ రాజ్ రాడార్ లోకి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. కాకపోతే ఈ విమర్శలు, కామెంట్లు అన్ని కూడా పాలిటిక్స్ వరకే. సినిమానే, పాలిటిక్స్ వేరే అనేలా పవన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు ప్రకాష్. ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఉంది. ప్రకాష్ రాజ్ లెఫ్టిస్టులా, పవన్ రైటిస్టులా కనిపిస్తారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరిగే ట్వీట్ వార్కు ఓ అర్థం ఉంది. కానీ తెలంగాణలో పోటీ చేస్తాం అనే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ పై కూడా ప్రకాష్ రాజ్ అంతలా రియాక్ట్ అవడం ఏంటి? ఇదే అర్థం కాని విషయం. అందులోనూ పవన్ కళ్యాణ్ ని దొరా అంటూ పిలిచారు ప్రకాష్ రాజ్. కామన్ గానే దొరా అని పిలిచారా, ఇక టార్గెట్ చేస్తూ ఇలా అన్నారా అనేది తేలాలి. ఇదిలో ఉంటే దీనికి బండ్ల గణేష్ ఇచ్చిన రియాక్షన్ ఇంకో లెవెల్. ఇప్పటి వరకు బండ్ల గణేష్ ట్వీట్లు ఇండైరెక్ట్ గానే ఉండేవి. ఎవరికి ఎలా తగలాలో వారికే తగిలేలా ట్వీట్లు చేసేవారు. ఇప్పుడు రూట్ మార్చి నేరుగా రా, ఏంట్రా అంటూ ఘాటు పదాలతో రిప్లైలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను అన్నందుక ఈ కోపం, లేదా ఇంకేదైనా కారణం ఉందా? పవన్ కళ్యాణ్ ను అన్నందుకే ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడ్డం కాదు, ఇంకేదో ఉందనే అనుమానాలు ఉన్నాయి. తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తామని పవన్ చెప్పిన 2 రోజులకే బండ్ల నుంచి ఈ రేంజ్ రియాక్షన్ వచ్చింది. తెలంగాణ జనసేనలో కీ రోల్ కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నారా బండ్ల గణేష్? మొన్న మధ్య చంద్రబాబు కోసం అంటూ తిరుమల వరకు పాదయాత్ర చేశారు. చంద్రబాబుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ చుక్కలన్నీ కలిపి చూస్తే బండ్ల గణేష్ లో ఏదో పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్నట్టు లేదు. అర్జెంటుగా పాలిటిక్స్ లోకి రావాలనే ఆ ఆత్రం కనిపించడం లేదు.